ప్రైజ్ లాడని వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభ, వాక్యము విని వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినటం వలన విశ్వాసం కలిగినని చెప్పిన దేవా, నీకు వందనములు నాయన. ప్రభ, మాట్లాడేవారు నిలబడేవారు మీరు కానీ మాట్లాడేవాడిని నేనని చెప్పిన దేవా, నీకు వందనములు ప్రభ. నా చేత నీవు ఏమైతే పలికించాలనుకున్నావో పలికించమని అడుగుచున్నాను ప్రభ. నేను అనుకున్నది కాదు కానీ ప్రభ, నీవు అనుకున్నది నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభ. వాక్యము ఎడల మేము వినయమును విధేయతను కలిగి ఉంటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యంలో మెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను 5:24 చూద్దామండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలాంటి దేవుని మాట వింటే ఏం చేస్తాము? విశ్వాసం ఉంచుతానని చెప్పుచున్నాడు. నిత్య జీవం గలవాడు తీర్పులోనికి రాక మృతులలో నుండి సజీవుడైనని చెప్పుచున్నాడు. మృతులలో నుండి విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడగునని చెప్పుచున్నాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని దేవుడు మనకు నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఎందులో నుంచి? మరణంలో నుంచి తీర్పులోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాడు. మనము చనిపోయిన వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళే ధన్యులు అనుకున్నాం. కానీ వారికి అక్కడ శిక్ష ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మన పాపాలు లెక్కింపబడి అక్కడ అగ్నిగుండంలో వేస్తాడు. మనం ఏమనుకుంటాం? చచ్చిపోతేనే గొడవ లేదు అని అనుకుంటాం. కానీ తీర్పు ఉన్నది, పైలోకంలో తీర్పు ఉన్నది. ఆ తీర్పు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. మృతులమై ఉంటాము కానీ తీర్పు రాకడ కొరకు ఎదురు చూడాలి. జీవంలో నుండి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుడని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నది. ఏంటని? మృతులు దేవుని కుమారులు. ఆ శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని చెప్పుచున్నాడు. ఎప్పుడు? ఈ నిమిషమే వచ్చుచున్నది. మృతులలో నుండి దేవుడు విని దాని శబ్దము విని గైకుని వారు జీవంలోనికి వెళతారు, నిత్య జీవంలోకి వెళతారని చెప్పుచున్నాడు. మృతులలో నుండి దేవుని కుమారుడు శబ్దము విని ఇప్పుడే వచ్చి ఉన్నది. వారు విని జీవింతురు, మీతో నిశ్చయంగా చెప్పు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాను. ఎలాని? తండ్రి ఎలాగో తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు, తండ్రికి కూడా తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించానని చెప్పుచున్నాడు. దీనికి ఆశ్చర్యపడి ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారును జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారును తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. ఎప్పుడండి? మృతులలో నుండి తీర్పు తీర్చే రోజున ఒక రోజున్నది. అప్పుడు అందరూ కూడా మృతులైన వారు ప్రతి ఒక్కరును కూడా లేస్తారు. తీర్పు కాలమున ప్రతి ఒక్కరును కూడా మనం లెక్క అప్పగించుకోవాలి. ఈ లోకంలో చేసినది కాదు, దేవుడి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా లెక్క అప్పగించుకోవాలి. మనం చీకట్లో చేసాం కదా, ఎవరో చూడలేదు, మనము వెలుగులో చేసాం కదా, చూసేశారు అని భయపడటం కాదు. దేవుని రాకడ సమీపమైనది, తీర్పు రాకడ సమీపమైనది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు అనే జీవితమును కలిగి ఉండాలి. మన పునరుద్ధానం నుంచి జీవంలోనికి వెళ్ళాలి. నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. నీవును నేనును కూడా ప్రతి ఒక్కరమును మారు మనసు. చాలామంది అంటారు అది ఎప్పుడో వస్తుంది, వచ్చేదానికి ఇప్పుడే ఎందుకు కంగారు పడటము, ఎప్పుడో వచ్చి తీర్పు కాలము ఇప్పుడు కానీ కాదు. కాలం సమీపం అయ్యున్నది, కొంచెముగానే ఉన్నది. ఎప్పుడు వచ్చినా కూడా ఎవరిని కూడా తెలియదు. తీర్పు కొరకు మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుడు సరళము చేయుచున్నాడు మన మార్గములను. ముందు తన దూతలను పంపి ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. ఆయనను కూడా సిలువ వేసి మనము సిలువనికి అప్పగించుకున్నాము. అప్పుడు దేవుడు మన పాపముల కోసం ఆయన బలి అయ్యాడు కదా, నేను ఎందుకని చెప్పాలి, నేను ఎందుకని మారు మనసు పొందాలి అని అడిగేవారు చాలామంది. కానీ ఎవరి రక్షణ వారిదే. ఎవరి పాపాలకు వాళ్ళు మాత్రమే శిక్ష విధిస్తాడు దేవుడు. నేను చేసేసింది నీకు కాదు, నీకు చేసింది. ఎవరి ప్రార్థన వారిని ఎలా రక్షిస్తుందో ఎవరు చేసిన పాపమును కూడా తీర్పులో ప్రతి ఒక్కరమును కూడా
లెక్క అప్పగించుకోవాలి. మరణించిన తర్వాత ఏంటి, పునరుద్ధానమైన తర్వాత ఏంటి, ఎప్పుడైనాను సరే దేవుని రాకడా కొంచెముగానే ఉన్నది. ఆలస్యం చేయక వచ్చుచున్నాడు, వచ్చివాడు త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఈలోపు మనం ఏమి చేయాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి, మన హృదయమును దేవునికి అర్పించుకోవాలి, దేవునిలో మెలగాలి. వాక్యమును చదువుతున్నాము, మనం ఎలా చదువుతున్నాము? నామకార్థముగా కాదు, హృదయపూర్వకంగా చదవాలి వాక్యము. మనం మనవపూర్వకంగా ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనస్సుతో మనం ప్రార్థన చేయాలి. మనం ఏదో నామకార్థం క్రైస్తవులుగా ప్రార్థన చేసేసినంతరానే దేవుడు ఆలకించడు. మనం ఎప్పుడూ కూడా మారు మనసును కలిగి దేవునికి మన హృదయమును అర్పించుకున్న రోజున ప్రతి ఒక్కటి ప్రార్థన వల్ల చాలా శక్తివంతమైనది ప్రార్థన. వాక్యంలో ఉంటే మనకి ఎలా నడవాలనేది వాక్యం నేర్పిస్తుంది. వాక్యంలోని కానీ ప్రార్థనలో కానీ మనం ఉంటే దేవుడు మన మార్గమును ఆయనే సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకును మనం మారు మనసును కలిగి ఉండాలి, వాక్యంలో జీవించేవారుగా ఉండాలి. నీవును నేనును కూడా ప్రతి ఒక్కరును కూడా మారు మనసు కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపమై ఉన్నది, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించండి, యవనరాలను దీవించండి, వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించండి, విధవరాలను దీవించండి, నడువయసులో ఉన్న వారిని దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. సంటి బిడ్డ తల్లిని ప్రభా, పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా, యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. చిన్నబిడ్డలు జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా తమ నడతలను శుద్ధి చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ లోకపు వైపు చూస్తున్నామేమో ప్రభా, నీ రాకడ కొరకు మా హృదయములను సిద్ధపాటు చేసుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యంలో నిలకడ కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా, వారు చేసిన పనిపాటల యందు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి అవసరతలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మాకైతే తెలియదు నాయన ప్రభా, నీకు సమస్తము ఎరిగిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. ఎవరి ఇంట్లో అయితే ప్రభా మనశ్శాంతి లేక బాధపడుచున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభ, చేసిన వారిని ఏంటి వారి పనిపాటల యందు దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ రాకడ కొరకు మా హృదయములను సిద్ధపాటు చేసుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.